హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్ వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో అనేక హింసాత్మక ఘటనలకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల హింసాత్మక దాడులు కొనసాగాయి. మరియు అనేక మంది గాయపడ్డారు. అధికార ప్రతిపక్ష నేతల దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీలో ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా పల్నాడు, మాచర్లలో చోటు చేసుకున్న ఘటనలు రాష్ట్రమే కాకుండా దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఇటీవల మే 13న జరిగిన పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లో ఈవీఎంలో పగలగొట్టిన దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మాచర్ల నియోజకవర్గంలోని పాల్బకెట్ 202వ నంబర్ పోలింగ్ బూత్కు మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లి చేసిన పనికి పోలింగ్ సిబ్బంది షాక్కు గురయ్యారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేరుగా ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లి దాన్ని ఎత్తి కిందికి కొట్టారు. ఈవీఎం మిషన్ను ధ్వంసం చేసిన అనంతరం అక్కడ ఉన్న వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.